మాత్రం ఇది నా కొడుకు సంబంధించినటువంటి ఆస్తి, ఖచ్చితంగా తను కష్టపడి కొనుక్కున్నటువంటి ఇల్లు కాబట్టి వాళ్ళ యొక్క ఇంట్లో కొడుకు ఇంట్లో నేను ఖచ్చితంగా మేము ఉండాలి కాబట్టే వచ్చాము అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. సిటీలో 2 ఇళ్లలో కూడా రెంట్స్ అవుతా ఉన్నాయి. మా కొడుకుకి ఈ ఏజ్లో మా కొడుకుకి మేము భారం కాకూడదు కాబట్టి ఇక్కడికి తను ఆస్తి అయినటువంటి విల్లాకి మేము వచ్చాము, ఇక్కడ మేము ఉండడానికి మాకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మధ్యాహ్నం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా లావణ్య మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేయలేదు, అంటే ఎంట్రీ ఇవ్వలేదు. అవును సార్, అంటే ఇదే పరిస్థితి. తన మెంటాలిటీ ఎలా ఉందంటే మా ఇంట్లో మనం వెళ్ళడానికి అవకాశం లేకుండా తను అడ్డుకుంటుంది. ఇది దౌర్జన్యం తను చేస్తుంది. ఇదే రకమైన యాటిట్యూడ్ మొదటి నుంచి తనకు ఉండేది, స్టార్టింగ్ నుంచి ఇదే రకమైన యాటిట్యూడ్. కాబట్టి ఏం చేయాలన్నది ఇప్పుడు నేను ఆలోచించాలి. సుమారుగా 6-7 గంటలు దాటింది, మిమ్మల్ని లోపలికి రానివ్వను అని చెప్పి లావణ్య అంటుంది. ఇది మీ కొడుకు ఆస్తి అని చెప్పి మీరు అంటున్నారు. కోర్టు ఏం చెప్తే అది వింటా అంటుంది. ఒక పక్క మిమ్మల్ని అత్తమామ అంటుంది, బట్ కోర్టు ఏం చెప్తేనే, కోర్టు చెప్పిన తర్వాతనే మిమ్మల్ని లోపలికి రానిస్తా ఉంటుంది. అసలు ఏమనుకుంటారు మీరు దీని గురించి? అసలు కోర్టుకి దీనికి కోర్టులో ఉన్న మ్యాటరు రాజ్ తరుణ్ మీద ఫస్ట్ తన కేసు పెట్టింది. నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చెప్పి ఆ కేసు, అది బెయిల్ వచ్చింది అతనికి. ఆ కేసు రన్ అవుతుంది, కోర్టులో రన్ అవుతుంది. కోర్టులో అంతకు మించి ఈ హౌస్కి సంబంధించి కోర్టులో ఏమీ లేదు. మహా అయితే ఇప్పుడు కొత్తగా తను ఏమైనా వెయ్యడానికి ప్రయత్నం చేస్తే చేస్తుందేమో, కానీ కోర్టులో లేదు. అసలు కోర్టుకి సంబంధం లేదు. ఈ ప్రాపర్టీ 100% రాజ్ తరుణ్ ప్రాపర్టీ, రాజ్ తరుణ్ పేరుతోటి ఉంది. అతని కష్టార్జితంతో అతను కొనుక్కున్న 3 సినిమాలు 4 సినిమాలు చేసి ఆ రెమ్యూనరేషన్తో కొనుక్కున్న విల్లా ఇది. అలాంటి అతని విల్లాలోకి, నా కొడుకు విల్లాలోకి, ఇంట్లోకి నేను వెళ్ళడానికి అవకాశం లేదు. ఇలాగ అడ్డుకుంటున్నారు, ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే ఇది దారుణం, చాలా దారుణం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇప్పుడు లావణ్య ఫాదర్ మాత్రము ఈ విల్లా కొనుక్కునేటువంటి సమయంలో రాజ్ తరుణ్ చాలా కష్టాల్లో ఉన్నాడు, నేను ఆదుకున్నాను, నా ఇంటి నుంచి స్వతహాగా సుమారుగా ₹1 కోటి వరకు కూడా నేను రాజ్ తరుణ్కి ఇచ్చాను అని చెప్పి లావణ్య ఫాదర్ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. శుద్ధ అబద్ధం. అతను ఇస్తే అతని ఇన్కమ్ సోర్సెస్ ఏంటో కనుక్కోండి. ఏ రకంగా ఇచ్చాను? ₹1,00,000 డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే అతనికి ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? ఏ రకంగా ఇన్కమ్ వచ్చి తీసుకున్నారు? అది ఒకటి. తర్వాత రెండవది, రాజ్ తరుణ్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చెయ్యలేదు, ఎవరూ చెయ్యలేదు. లావణ్య కూడా అతనికి ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదు. తను చేసిన, అందరూ ఏమనుకుంటున్నారంటే స్టార్టింగ్ స్టేజ్లో తనకేదో దారి చూపించింది, హీరోయిన్ చేసింది, లేకపోతే ఏదో డబ్బులు పెట్టేసింది అని చెప్తుంటారు. తను చేసిన సాయం నిజంగా ఏంటి అంటే ఒకటి, అతనికి ఒక స్టేజ్లో రూము లేని పరిస్థితిలో, అప్పుడు ఒకసారి కొన్నాళ్ళు ఫుట్పాత్ మీద పడుకునే రోజులు, అప్పుడు తను ఉంటున్న ఇంట్లో పక్కన ఒక పోర్షన్ ఉంటే ఆ పోర్షన్ చూపించింది, అప్పుడప్పుడు ఓ బీర్ అందించేది. అంతే తప్పితే తను చేసిన హెల్ప్ ఏం లేదు, వాళ్ళ ఫాదర్ చేసిన హెల్ప్ ఏం లేదు. ఇది కన్ఫామ్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ లావణ్య కానీ రాజ్ తరుణ్ స్ట్రగులింగ్ డేస్లో, ఆయన ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్తలో ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ చూసి కూడా అటు ఆర్థిక సాయం కానీ ఇటు మోరల్గా కూడా సపోర్ట్ ఇచ్చామని మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే అంటున్నాను, వీళ్ళన్నీ చేసాం, హెల్ప్ చేస్తాం, ఎంత చేస్తాం అని చెప్పుకుంటారు. అది అందులో నిజం లేదు. ఇతనికి ఎవరు హెల్ప్ చేయలేదు. ఇంకా లావణ్యకి ఇతను ఇచ్చిన డబ్బులు ఏంటి, పేమెంట్స్ ఎంత అమౌంట్ పే చేశాడో మొత్తం ఎవిడెన్సెస్ కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. అవి ఉన్నాయి.
ఎంత పే చేశాడు, లావణ్యకి ఎంత అమౌంట్ ఇచ్చాడు, గూగుల్ పేలోని ఫోన్పేలోని ఎంత అమౌంట్ ఇచ్చాడు అన్నది అవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్సెస్ కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు తప్పితే అతనికి ఎవరు హెల్ప్ చేయలేదు సార్. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా రాజు ఎందుకు స్పందించడం లేదు? మీతో ఏమైనా మాట్లాడిండా అసలు? అంటే లోపలికి మీరు వెళ్ళండి అని చెప్పారా, లేకపోతే ఎందుకు వెళ్ళారని చెప్పి ఏమన్నా అడిగారా? రాజుకి తెలియదు. మేమిద్దరం అనుకొని ఒక ఇమోషనల్గా తీసుకునే డెసిషన్. అంటే ఇన్ని రోజులు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చారంటున్నాను నేను. అదే సార్, మొదట్లో ఇద్దరు ఒక దీంట్లోనే ఉండేవారు. ఒక 3 years రిలేషన్లో ఉన్నారు. మిగతా 7 years అంతా పీరియడ్ అది వేరువేరుగా రూముల్లో ఉండేవారు. అది రిలేషన్ కాదు. వేరే ఆ పరిస్థితిలో ఎవరెవరితోటో తను మూవ్ అయిపోయింది. చాలామందితో మూవ్ అయింది, అది వేరే విషయం. అప్పటితో తనకి రిలేషన్ లేదు. అప్పట్లో ఇక్కడ మేము రాగలిగే పరిస్థితిలో లేవు. వాళ్ళు అంటారు మేము ఇలా చూసాం అలా చూసాం. మాకు వాళ్ళకి అంత రిలేషన్ లేదు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి వస్తే కనిపించి మా వాడు మొహం చూసుకొని వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు వీళ్ళు ఏమైనా వస్తే వాళ్ళని చూడడం, మాట్లాడడం అంతే తప్పితే అంత ఇంటిమెసీ ఏమీ లేదు మాకు. ఇంటికి రావడానికే యాక్సెస్ ఉండేది కాదు. ఒక రోజు ఉండడానికి, ఒక రోజు కానీ 2 రోజుల కంటే ఉండలేకపోయేవాళ్ళు. మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు, వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితి. అలాంటి దీని నుంచి ఎప్పుడైతే ఇతను తన డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిందో తెలిసిందో ఇతను మూవ్ ఆన్ అయిపోయాడు. ఇంట్లో వెళ్ళిపోయాడు. మరో ఇంట్లో అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయిన కదా అప్పుడు అతనికి ఫైనాన్షియల్ రెంట్ ఏదో కొట్టాడు. మేము రెంట్ కొంటున్నాం. రెంట్ అంటే 2 bedroom హౌస్ అనుకోవచ్చు, అందులోనే ఉండొచ్చు కదా. ఇతనికి గెస్ట్లు వాళ్ళు ఎవరైనా కొంతమంది రావడం అది జరుగుతుంటుంది. అది సరిపోదు. అందుకు మేము మామూలుగా మొదటి నుంచి ఇక్కడ ఉన్నప్పటి నుంచి రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు. ఆ రెంటెడ్ హౌస్, ఆ రెంట్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి ఆ ఖర్చులు తగ్గుతుంది, బడ్డెన్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మా ఇంటికి మేము వద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీ పరిస్థితి చూస్తే వీల్ చైర్లో నుంచి లేవలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి మీరు దాడి చేయించారు. సుమారుగా 15 మంది ఆడవాళ్ళతోని మగవాళ్ళతోని కలిపి 15 మందితోని దాడి చేయించారు లావణ్య మీద అని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తూ ఉంది. ఎంతవరకు నిజం అది? మగవాళ్ళు ఎవరు రాలే. 4-5 ఆడవాళ్ళు మాకు హెల్ప్ కోసం వచ్చారు. మిగతాది వాళ్ళ సంస్కారం. నేనేం చెప్తాను. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేశారు గతంలో. మరి అలాంటప్పుడు రాజుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. లావణ్య తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆర్థికంగా సర్దుబాటు చేశారు అని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు చేయలేదా ఏమి? ఏది? మీరు రాజుకి ఏమి హెల్ప్ చేయలేదా? అప్పట్లో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండేవాడిని. హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉండేవాడిని. అప్పుడు కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ ఫ్యామిలీ అందరికి. నేను చేయలేకపోయాను. అతను స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళు చేసావని చెప్పడం చాలా విషయాల్లో అబద్ధాలు చెప్తున్నారు. పెళ్ళైంది అంటారు, ప్రూఫ్ లేదు. ప్రతి దానికి అబద్ధాలు చెప్తారు, దేనికి ప్రూఫ్ లేదు.